హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ ఎపిసోడ్తో లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఒక ఐడియా వస్తుంది. ఏంటి అంటే ఎవరు టాప్ 5లో ఉన్నాము, ఎవరు లేము అని చెప్పి 2 గేమ్స్ నడుస్తాయి ఇక్కడ. సో ఎవరైతే టాప్ 5లో లేము అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ టాప్ 5లో పెట్టిన వాళ్ళు బట్టి, అరే వాళ్ళకి 6 సార్లు పెట్టారు, వీళ్ళకి 5 సార్లు పెట్టారు, మనకు 1-2 సార్లు పెట్టారంటే మనం లేనట్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాన్ని ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూగానే తీసుకుంటారు. సో మనం టాప్ 5కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో 2, మళ్ళీ ఇందులో కూడా 2. ఒకటి మన గేమ్ ఇంప్రూవ్ చేసుకోవటం, లేదా ఎదుటి వాళ్ళ గేమ్ డౌన్ చేయటం, ఒక టార్గెటింగ్ చేసుకొని గేమ్ ఆడటం. తెగించి ఆడాలి. కింద ఉన్న అయితే మాత్రం ఖచ్చితంగా తెగించి ఆడాలి. వాళ్ళకి ఇంకా సేఫ్ గేమ్, సేఫ్గా ఆడతాము, మన చూద్దాం, గో విత్ ద ఫ్లో అన్నది ఉండదు. తెగించి ఆడాలి. ఉంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. 1 వీక్ సర్వైవల్ అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్ కదా. సో తెగించి ఆడాలి. నెక్స్ట్ టాప్ 5లో ఉన్న వాళ్ళతో గేమ్ ఉంటుంది. అంటే వాళ్ళు నెంబర్ 1లో ఎవరున్నారు, నెంబర్ 2లో ఎక్కువ సార్లు ఎవరున్నారు, నెంబర్ 3లో ఎక్కువ సార్లు ఎవరున్నారు, మనం నెంబర్ 4లో ఎక్కువ సార్లు ఉంటే మనం నెంబర్ 1కి వెళ్ళాలంటే ఏం చేయాలి, లేదా నెంబర్ 2కి వెళ్ళాలంటే ఏం చేయాలి. సో ఎవరిని టార్గెట్గా గేమ్ ఆడాలి, ఇవన్నీ కొంచెం స్ట్రాటజీస్ అన్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ స్ట్రాటజీస్లో కొద్దిగా వైల్డ్ కార్డ్స్ కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. తెగించి ఆటలో కానీ టార్గెట్ చేసుకుంటూ ఆడటం, ఎందుకంటే చూసి వచ్చారు, ఒక ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు క్యారీ చేస్తున్నారు. వీళ్ళకి కూడా ఇప్పటివరకు ఆడారు కాబట్టి ఇన్ని వారాలు, వీళ్ళే మీ పప్పు శుద్ధులు ఏం కాదు, 11 వారాలు ఆడారు కాబట్టి వీళ్ళకి కూడా అర్థమవుతుంది, వీళ్ళకి కూడా గేమ్ తెలుసు. ఇప్పుడు మనల్ని ఎక్కువసార్లు నెంబర్ 1 పెట్టారంటే మన టార్గెట్గా వస్తారు కొంతమంది. సో మనం దాన్ని అడ్డుకట్టేయాలి, వాళ్ళ వల్ల పడకుండా మనం ఆడుకోవాలి అన్న బుద్ధి వీళ్ళకి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇంట్రెస్టింగ్ గేమ్ అనేది నడిచింది ఇక్కడ నుంచి. వీళ్ళు టాప్ 5లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పెట్టారు, వీళ్ళే టాప్ 5లో ఉంటారంటే చెప్పలేం. ఈ సీజన్ మరీ గత్తరగా ఉంది. ఆ ఇంటా బయట ఏం జరుగుతుందో అక్కడ ఏమో అర్థం కావట్లేదు. ఎన్ని ఏంటో అన్ని పిఆర్ యాక్టివిటీస్, స్ట్రాటజీస్ అయ్యే నడుస్తూ ఉన్నాయి. ఆడియన్స్ కూడా కొద్దిగా ఓవర్ ఎమోషనల్ అయిపోతారు. సరే చూద్దాం ఏం జరిగింది ఏంటని. బట్ 1 సైడెడ్గా మాత్రం ఉండదు. ఖచ్చితంగా కొంచెం చివరికి లాస్ట్ వీక్ వచ్చేదాకా కూడా విన్నర్ని గెస్ చేయడం, ఇంకో 1 వీక్ 2 వీక్స్ అయ్యేదాకా టాప్ 5లో పలానా కంటెస్టెంట్స్ ఉంటారని ఎదురు అట్లా. ప్రజెంట్ అయితే మాత్రం ముగ్గురు టాప్ 5లో పర్ఫెక్ట్గా కనిపిస్తున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే వాళ్ళ ఆడియన్స్, అదే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎక్కువ మంది కామన్గా వచ్చిన పేర్లు నిఖిల్, గౌతమ్, నబీల్. ఏదైనా జరగచ్చు మిగతా వాళ్ళలో, మిగతా 2 పొజిషన్స్లో. సో చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేసేది. ఇప్పుడు వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, గేమ్ బాగా తెలిసిన సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఏం గేమ్ ఆడారు. ముఖ్యంగా శివాజీ గారు విష్ణుప్రియని టాప్ 1లో పెట్టడం ఒక షాకర్. లోపల ఉన్న వాళ్ళకి షాక్, విష్ణుప్రియకే షాక్. ఆయన మళ్ళీ ఎక్కడ కూడా మీ సీజన్ కాదు సార్ ఇది, మీరు గేమ్ ఆడాల్సిన అవసరం లేదు అంటే ఆయన పెట్టిన దాన్ని బట్టి వాళ్ళ గేమ్ మారిద్ది కాబట్టి. సో మేబీ ఆయన ఆవిడ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఏమో కానీ నాకు అర్థం కాలేదు. కానీ బట్ ఆవిడ మాత్రం నెంబర్ 1లో పెట్టారు. అంటే ఆవిడ టార్గెట్ చేస్తే వీళ్ళు గేమ్ ఆడతారా, ఉన్నోళ్ళు సైడ్ ట్రాక్ తప్పిద్దాం, టాప్లో ఉన్నోళ్ళు సైడ్ ట్రాక్ తప్పిద్దాం అనుకున్నారు ఏంటంటే. ఎందుకంటే ఆయన గేమ్ బాగా తెలిసాడు, చాణక్యుడు, నెక్స్ట్ మాస్టర్ మైండ్ ఇన్ని వచ్చినాయి. నాగార్జున గారు చెప్పారు, శివాజీ నిన్ను నెంబర్ 1లో పెట్టాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పాడు. సో దానివల్ల అంటే అక్కడ వచ్చిన ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళు ఎవరు పెట్టారు అన్న దాని మీద వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. శివాజీ లాంటి వాళ్ళు పెట్టారంటే, శివాజీ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సీరియస్గానే తీస్తారు. సో విష్ణుప్రియ టార్గెట్గా ఏమైనా చేస్తారా, సో ఆటను మార్చడానికి ఆయన ఏమైనా చేశాడా, ఆయన ఏ ఊహించి చెప్పాడు, అక్కడ ఏది పెట్టాడు, సో డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి చూడండి. సో ఆల్రెడీ ఎలిమినేషన్ అప్డేట్స్ ఎన్ని పోస్ట్ చేస్తాం, దీనికన్నా ముందు వీడియోలు ఉంటాయి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో తొలి ప్రేమ కథలు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ, ఫస్ట్ లవ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నారనమాట. నబీల్ది చిన్నప్పుడు స్కూల్ లవ్ స్టోరీ అనమాట, క్యూట్గా ఉంది. సో ఎవరిది టేస్ట్ తేజది కథ అయితే నిజంగానే కథలాగే ఉంది, అది నిజమా లేదు ఏదో ఒకటి. ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాలి మొత్తం. బాగా ఎమోషనల్ అయింది మాత్రం నిఖిల్దే. సో నిఖిల్కి కొంచెం ఏదైతే ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ఏదైతే ఉందో అది నిజంగానే బయట కూడా పెయిర్, అది చాలా మందికి తెలిసిన విషయం, మనం పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ కొంచెం అక్కడ ఒక ఇన్బ్యాలెన్స్ అయితే అయినట్టు అనిపిస్తుంది వాళ్ళ రిలేషన్షిప్లో. తన లోపలికి వచ్చినప్పుడు బ్రేకప్ అయిందని చెప్పాడు. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కంప్లీట్ బ్రేకప్ కాదు, ఇంకా ఈ వాంట్స్ టు అటాచ్ అనమాట. సో తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే మళ్ళీ కలుద్దాం అని అవినాష్ కూడా చెప్తాడు. అమ్మ లాంటి తర్వాత అమ్మన్నావు కదా, మరి ఎందుకు కోపాలు ఇవన్నీ అంటే ఏమీ లేవు, సో వెళ్తానని చెప్పి. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిన తర్వాత నాకు తెలిసి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినట్టున్నాయి. అంటే మ్యారేజ్ ఇలాంటి ప్రపోజల్ వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యో దాని తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చినట్టుంది వాళ్ళ రిలేషన్షిప్లో. ఆల్మోస్ట్ 7 years రిలేషన్షిప్ అంట. మళ్ళీ వెళ్తాను, మళ్ళీ తిడతావు, పడతాను, కొడతావు, ఆల్రెడీ ఒకసారి కొట్టిందంట, కొట్టించుకున్నా, పిచ్చిలేస్తే లేపుకొస్తా అన్న డైలాగ్తో అక్కడ ఒక స్టోరీని ఎండ్ చేశాడు. బట్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఆయన స్టోరీ చెప్తుంటే యష్మిన్ చూపిస్తూ ఉన్నారు. సో ఆయన అయితే స్టిల్ హీఈస్ ఇన్ లవ్, అది అర్థమైంది. సో అది బయటకు వచ్చాక వాళ్ళకి 2 వైపులా, ఒకవైపు కాకుండా ఆవిడ వైపు నుంచి ఆలోచించి ఈయన వైపు, 2 వైపులా ఏది మంచి అయితే జరగాలని కోరుకుందాం. కలిసిపోవాలా విడిపోవాలా అని చెప్పి మనం కోరుకోకూడదు, 2 వైపులా మంచి జరిగేలా కోరుకుందాం. నెక్స్ట్ నాగార్జున గారు ఎంటర్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ మెగా చీఫ్ అని చెప్పి ఆయనతో స్టార్ట్ చేశారు. సో వీక్ మొత్తం మీ ఫ్యామిలీస్ అన్నీ వచ్చారు, ఫుల్ ఎనర్జీతో ఉన్నట్టున్నారు. ఆ ఎనర్జీని ఇంకా పెంచుదాం, డబల్ చేద్దాం అని చెప్పి స్టేజ్ మీద కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుద్దాము, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పి చిన్నప్పటి పిక్ చూపిస్తాము. రాంగ్ చెప్తే వాళ్ళ ఫ్యామిలీ రారు అని ఊరినే సరదాగా ఏడిపిస్తున్నారు అనమాట.
ఫస్ట్ నబీల్కి ప్రేరణ పిక్చర్ చూపించారు, ప్రేరణని గెస్ చేశాడు. సో ఫస్ట్ ఎంటెడ్ ప్రేరణకి సపోర్ట్గా అంటే ఇంతకుముందు సీజన్ 5 కంటెస్టెంట్ ప్రియా గారు ఎంటర్ అయ్యారనమాట. సో ఆ ప్రేరణ మదరు, నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు ప్రకృతి. తను మిస్ ఇండియాకి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేశారు. అలాగే ఏదో కాంపిటీషన్ టిక్టాక్ ఏదో ఒక బ్రెయిన్ గేమ్ సంథింగ్, దాన్ని కూడా చాలా స్పీడ్గా ఫినిష్ చేసినట్టున్నారు. సూడోకు ఏదో ఫినిష్ చేసినట్టున్నారు ఫాస్ట్గా. సో దానిలో కూడా ఆవిడకి ఏదో అవార్డు వచ్చిందని చెప్పి అది కూడా వేసుకున్నారు. దాన్ని ఏమంటారబ్బా, ఇందాకే చూశాను మర్చిపోయా, అయ్యో. సో నెక్స్ట్ నాగార్జున ఇక్కడ చెప్పారు, ప్రకృతి చాలా మీరందరూ ఈ సీజన్లో ఉన్నారు, నేను ప్రకృతి ప్రేరణ సిస్టర్ చాలా సీజన్స్ నుంచి ఉన్నాము అని. ఆవిడ డాన్సర్గా ఇక్కడే స్టార్ట్ చేశారంట. నిజంగా డాన్సర్ అంటే సైడ్ డాన్సర్ నుంచి ఈ రేంజ్కి వెళ్ళారంటే ఇది బ్రో సక్సెస్. పక్కన వెనకాల డాన్స్ చేస్తే ఇప్పుడు నాగార్జున గారు పక్కన నుంచొని బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ రిప్రజెంట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు, చాలా అరుదుగా జరిగేవి, బాగుంది. దాని తర్వాత ప్రియా ఈ సీజన్లో బెస్టెస్ట్ మెగా చీఫ్. ఆవిడకి ఏ విషయంలో అయితే ఎక్కువ ట్రోలింగ్ జరిగిందో, అంటే మెగా చీఫ్ కింద చేయట్లేదు ఊరికనే సాధిస్తున్నారు అన్నదాన్ని ప్రియా గారు కొంచెం హౌస్లో ఉన్న వాళ్ళకి ఇదిలాగా వాళ్ళకి రివర్స్లో ఉండేటట్టు, అంటే బయటకు కూడా ఇలా వెళ్ళదు అనుకుంటారు. బట్ ఆవిడ మాత్రం వచ్చి బెస్ట్ మెగా చీఫ్. సో బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పి, సో అలాగే ఆవిడైతే అందరినీ కవర్ చేశారు. పాపం ఇండస్ట్రీలో ఉంటారు కదా, అందరూ తెలిసిన వాళ్ళే, ఒకళ్ళు వదిలేసి ఒకళ్ళు ఉంచలేరు. సో నిఖిల్ బాగా చేస్తున్నాడు అని చెప్పి చీఫ్ కింద నిఖిల్ బాగా చేశాడు, గౌతమ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఐ రియల్లీ లైక్ హిమ్ అని చెప్పి. పృథ్వీ గాట్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అవుట్ సైడ్ అని చెప్పి ఆయన కోసం కూడా చెప్పారు. సో బయటకు వచ్చేస్తే తెలిసిద్ది, విష్ణుప్రియ నీకు చాలా మంది నీకు కాంపిటీషన్ ఉంది బయట అంటే పృథ్వీ విషయంలో. నాగార్జున గారు మా విష్ణుకి కాంపిటీషనా, కళామ్మ తల్లి మూర్తి బిట్ట ఇలా అనలేదులేండి. నెక్స్ట్ ప్రియా గారు ఇంకా నబీల్ లవ్లీ అని చెప్పి, టేస్టీ తేజ, వేర్ ఇస్ ద జోస్ అని చెప్పి అందరినీ కవర్ చేశారన్నమాట. సో యష్మిని వదిలేసావమ్మా అన్నట్టు అంటే, యష్మి సార్ నా ఫేవరెట్, నా పెట్టని రాసుకుని పెట్టాను అన్నారా, ఆ పెట్టు నా ఫేవరెట్ అన్నారు, మీ వర్క్ టుగెదర్ నాకు చాలా ఇష్టం అని చెప్పారనమాట. రోహిణి వైబ్స్తో రోహిణిది చూసి రోహిణిని ఇంకా సెర్చ్ చేసుకుని రోహిణి స్కిట్లు ఇవన్నీ చూసారంట. సో అంత బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు అన్నట్టు చెప్పారనమాట. అవినాష్ నిన్నప్ప చాలా ఎంటర్టైనింగ్ చేస్తున్నారు అయ్యి అని చెప్పి, ఆవిడకి వీళ్ళ ఎంటర్టైన్మెంట్ వల్ల ఈ సీజన్లో ఉండాలనిపించింది అని ఇంకోటి కూడా చెప్పారు. కానీ ఈ సీజన్లో ఉండుంటే అప్పట్లాగే గేమ్ ఆడుంటే వైల్డ్ కార్డ్ సాగుతుంటే మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళేమో, నోస్ వైల్డ్ కార్డ్ కింద వచ్చి. సో దీంతో ఒకటి ఇచ్చేయచ్చు కదా ఆవిడ, అంటే నెక్స్ట్ అలాంటి వైల్డ్ కార్డ్ ఛాన్సెస్ ఉంటే తను కూడా రావచ్చు అన్న, అంటే నాకు ఇంట్రెస్ట్గానే ఉంది బిగ్ బాస్ అంటే. సో వస్తాను అన్న విధంగా చెప్పినట్టు కూడా అనిపించింది. ఇంకెలాంటి జరిగిద్దా, మళ్ళీ జరగదు ఇంకోసారి సీజన్ కండిషన్ అంత ఇప్పుడైతే రారు, మేబీ ఇంకొక 4-5 సీజన్లు అయిపోయిన తర్వాత ఇలాంటి ఏదైనా రిపీట్ చేస్తారేమో కానీ. సరే, సో నాగార్జున గారు మీ వాళ్ళు కాకుండా టాప్ 5. నాకు దీంతో ఏమనిపించిందంటే ఈ సీజన్ టాప్ 5 కాదేమో, లాస్ట్ సీజన్ లాగే టాప్ 6 ఉంటుందని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఖచ్చితంగా అనిపిస్తుంది 100% నాకు ఈ సంవత్సరం కూడా టాప్ 6 పెడతారు. మిగిలిపోయిన కంటెస్టెంట్ని బట్టి వైల్డ్ కార్డ్స్ని అమ్మాయిలు చాలా అంటే చాలా స్టాట్స్ ఉంటాయి, ఒక అమ్మాయి ఉండాలనో, 2 అమ్మాయిలు ఉండాలనో, 2 వైల్డ్ కార్డ్స్ ఉండాలనో, 3 ఓజీస్ 3 రాయల్స్ ఉండాలనో, మంచి వాళ్ళకి చివరికి వచ్చేవాటికి ఇది ఒక సమస్య. సో ఫస్ట్ నిఖిల్ పెట్టారు, సో ప్యూర్లీ ప్రేరణ తర్వాత నిఖిల్ అని చెప్పి. సెకండ్ నబీల్ని పెట్టారు, సో 3 ఓజీలు అన్నట్టు అనమాట. నెక్స్ట్ థర్డ్ గౌతమ్ నిజంగా చాలా మంది గౌతమ్ని టాప్లోనే పెట్టారు, ఒక్క పృథ్వీ వాళ్ళు తప్పితే అందరూ టాప్లోనే పెట్టారు అనమాట. ఇది ఒక ఎలిమినేషన్ స్టేజ్ నుంచి ఇలా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు అన్న స్టేజ్కి రావటం నిజంగా గ్రేట్ బ్రో. దాన్ని మాత్రం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ ఒక్క విషయంలో మాత్రం. ఇక్కడి నుంచి గేమ్ నెంబర్ 1 పొజిషన్కి ఎలా వెళ్తాడు, ఆల్మోస్ట్ ఇప్పుడు పోటాపోటీ జరుగుతూ ఉంది, సెకండ్ థర్డ్ అన్నట్టు అలా జరుగుతూ ఉంది, కొద్దిగా దగ్గరగానే ఉన్నాడు ఫస్ట్కి. సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎలా వెళ్తాడు, ఇది ఇక్కడి నుంచి గౌతమ్కి నిజంగా, మిగతా వాళ్ళకి ఏమో కానీ గౌతమ్కి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ చేయాలి గౌతమ్. ఎదుటి వాళ్ళు స్కోప్ ఇవ్వకుండా ఉంటారు, తిని ఏం చేస్తాడు, సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ నామినేషన్ నుంచి చూసుకుంటే. నామినేషన్స్ అన్నది ఇంపార్టెంట్ నాకు, ఆయన దగ్గర నుంచి నేను ఆలోచించే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది అక్కడే మేజర్లీ. 4th యష్మిన్ పెట్టారు, 5th రోహిణిని పెట్టారు అనమాట వీళ్ళు. సో వీళ్ళు పెట్టిన దాంట్లో గేమ్ పరంగా చూసుకుంటే నాకెందుకు నిఖిల్ నబీల్ గౌతమ్ పెట్టారు, యష్మి రోహిణిని వాళ్ళకున్న రిలేషన్షిప్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టినట్టు అనిపించింది నాకైతే మాత్రం. సో వాళ్ళ ప్రకృతి తను మాట్లాడింది అనమాట, అక్కకి అంత మంచి ఫైట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ప్రోమోలు చూపించారు, మాకు ఇక్కడ కట్ చేస్తారు, అంటే మీ అక్కే అమ్మ ఫైట్ చేసింది అన్నట్టు అది కట్ చేస్తారనమాట. నబీల్కి పర్సనలీ థ్యాంక్స్ చెప్పుకున్నారు, ఏంటంటే నాది అక్కది ఎలా ఉంటుందో మీది కూడా అలాగే ఉంది, సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ అని చెప్పి. నాకు అర్థం కాల, నబీల్ని మనం 2-3 వారాల నుంచే చూస్తున్నాము, లాస్ట్ నైట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ బెడ్రూమ్ ఉండటం వల్ల తను షేర్ చేసుకోవటం 2 వారాల నుంచి. బట్ ప్రేరణకి ఫస్ట్ నుంచి యష్మి కూడా తోడుంది కదా, బాగా చాలా విషయాల్లో సపోర్ట్ చేసింది. ఈవెన్ నిఖిల్ పృథ్వీ తనకు ఓట్ చేయని ప్రతిసారి యష్మి ఓట్ చేసింది, యష్మి సపోర్ట్ చేసింది. యష్మి మొన్న చీఫ్ టాస్క్లో ఎంత కష్టపడింది, స్టిల్
నబీల్ని ఒక క్లోజ్ ఫ్రెండ్గా వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కానీ నబీల్ వాళ్ళు తిరిగి అది ప్రొజెక్ట్ చేయాలి ప్రేరణకి. మీరు గమనించారా? ఓన్లీ ప్రేరణ వాళ్ళు మాత్రం నబీల్ని ప్రొజెక్ట్ చేశారు. నాది అక్కడ ఎంత అలా ఉంటుంది. సో నువ్వు గేమ్ బాగా ఆడుతుంది అని చెప్పి ఐఎమ్ సో ప్రౌడ్ టు బి యువర్ సిస్టర్ అని చెప్పారనమాట. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ రోహిణికి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే చీఫ్ అవ్వడానికి ఆవిడే ఉపయోగపడ్డారు. ఆ సూట్ కేసు ఏదైతే ఇచ్చారో అది ఇచ్చి ఒక ఆపర్చునిటీ ఇచ్చారంటే నాగార్జున గారు ఇక్కడ ఒక పాయింట్ తవ్వి తీశారు. నాగార్జున గారు చూశారు సార్ మీరు ఇది, అందుకనే తీశారు. మరి ఎవిక్షన్ షీల్డ్ ఓటింగ్ టైంలో మరి రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయలేదు, మరి ఆవిడ సపోర్ట్ చేస్తా అంటే సార్ ఆవిడకి 2 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ మమ్మీ ఎంత బాగా డిఫెండ్ చేశారు బాబు. 2 ఓట్లు వచ్చినాయి. సో ఒక ఓటు తనకి ఒక ఓటు తనకి 2 ఓట్లు వస్తాయని తెలియదు కదా సార్. ఒకటి ఉంటుంది అనుకున్నారు, ఒకటి వేస్తారంటే అది కాదమ్మా. అలా ఎలా డిఫర్ చేస్తారు మీరు? సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఫుల్ ఎండ్ టు ఎండ్ ఇవ్వాలనంటే నాగార్జున గారు పాయింట్ పెట్టారనమాట. సెకండ్ ఓట్ ఒకరికి ఫస్ట్ ఓట్ డిఫై ఎలా చేస్తారు, అది ఇది రాంగ్ కదా అన్నట్టంటే లేదు సార్ అని చెప్పి ఆవిడ కొంచెం గట్టిగా చూసావా మీ మమ్మీ ఎంత డిఫెండ్ చేసుకుంటున్నారా నీ కోసం అని చెప్పి నేను అనుకున్న పాయింట్లు కరెక్ట్గా చెప్తున్నాను అని. నెక్స్ట్ వాళ్ళమ్మ నిఖిల్ అండ్ యష్మికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పారు. సో ప్రేరణ బుట్టి అదే ఆ బాక్స్ బాస్కెట్ ఏదైతే ఉందో అందులో అది లేకుండా చేశారు. ముఖ్యంగా యష్మి ఒక్కటంటే ఒక్కడకుండా లేకుండా చేసావు థ్యాంక్స్ అని చెప్పి. సో ఆవిడ సూట్ కేసు ఇవ్వటం ఈవిడ ఏమంటారు ఆ టాస్క్ గెలవటం కాదు, ఎండ్ ఆఫ్ ద డే చీఫ్గా చేసిన దాంట్లో వీళ్ళ కృషి ఎక్కువ ఉంది. ఈవెన్ పృథ్వీ కూడా చేశాడు తనకి. సో వాళ్ళు దాన్ని గుర్తించలేదు, ఎందుకంటే పృథ్వీకి ప్రేరణకి పడదు కాబట్టి వాళ్ళు అసలు పృథ్వీ చేయలేదన్నమాట. నెక్స్ట్ ప్రేరణ మొదలు కప్పు కోసం మళ్ళీ వస్తాము, ఎమోషన్స్ హోల్డ్ చేసుకో, బాగా ఆడు, కప్పు కొట్టాలి అని చెప్పారనమాట. నెక్స్ట్ గౌతమ్ విష్ణుప్రీతి ఐడెంటిఫై చేశాడు ఫోటో. సో ఆ ఫోటో చూసి నాగార్జున గారు బ్యూటిఫుల్ విష్ణు అని చెప్తే సో పావని వాళ్ళ సిస్టర్ ప్లస్ యాంకర్ రవి వచ్చారు. సో యాంకర్ ఫ్యామిలీ కదా, నువ్వు కూడా యాంకరే, అయినా అట్టేనా నా పేరు చెప్పలేదని చెప్పి మేబీ అక్కడ ఏదో జరిగి ఉండొచ్చు, మనకు కట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్ రవి అంటే ఎవరు అనుకుని ఆవిడ అనుకుని ఉండొచ్చు అనమాట. ఎన్నో చెప్దాం అనుకున్నా చెప్పనని చెప్పి ఇప్పుడు నువ్వు బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిపోయావు అంటే ముందు నుంచి కొంచెం సెలబ్రిటీ ఆవిడ. అయితే చూసిన ప్రతి అమ్మాయి ప్రేమిస్తే నీలో చూసుకుంటున్నారు అంటే అంత బాగా ప్రేమించాలనో లేదంటే అలా ప్రేమించాలనో సో అలా నీలో చూసుకుంటున్నారని చెప్పారన్నమాట. కానీ నాన్న జారుతున్నదిరా ఆ స్టెప్ వేసాడు ఆయన కూడా, ఎక్కడో జారుతుందిరా, సో పక్కన ఉన్నోడు కూడా కాంపిటీషనే అని చెప్పి. అంటే ఆయన అవినాష్ కోసం చెప్పట్లా, ఇటున్న పృథ్వీ కోసం చెప్తారు, ఆయన కూడా కాంపిటీషనే, అది కూడా చూసుకో అని చెప్పి. నెక్స్ట్ లవ్ యూ అవినాష్, లవ్ యూ రోహిణి అని చెప్పారన్నమాట. ఒక మాట బాధేసింది, అదేంటంటే ఎంటర్టైనర్స్కి ఓట్స్ వేయరు అని చెప్తుంటే కాదు కమెడియన్స్ని సీరియస్గా తీసుకోమని చెప్తే నాగార్జున గారు ఎంటర్టైనర్స్కి ఓట్ చేయాలంటే ముందర నామినేషన్లోకి రావాలి కదా. ఇదే పాయింట్ నేను చెప్తున్నా, కొంతమందికి అర్థం కావట్లేదు. అంటే మీ నామినేషన్లో 5 వారాలు వచ్చి గేమ్ ఆడిన తర్వాత 6వ వారం మీ నామినేషన్లోకి వచ్చి ఓట్ చేయండి అంటే ఎలా వేస్తారు జనాలు? ఉండద్దా ఖాళీగా, వేరే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి వేసుకుంటారు కదా ప్రయారిటీలో. అయ్యారు అంత ఈజీగా కనెక్ట్ అవ్వాలి ఓట్ వేయాలంటే ఎమోషనల్గా. రవి తెలుగు ఆడియన్స్ ఎంటర్టైన్స్ని చాలా ఇష్టపడతారు సో అని చెప్పారు, మీరు చూడండి అన్నట్టు. నెక్స్ట్ టేస్టీజ అరే ఏడిపించి చంపేశావురా, ఏంట్రా బాబు చంపుతున్నావు అని చెప్తుంటే నాగార్జున ఏడుపు వర్కౌట్ అయింది అన్నారు. ఇక్కడ 2 మీనింగ్ ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటంటే ఓట్స్ పడ్డాయి, ఆయన ఏడుపు బాగా వర్కౌట్ అయింది, ఓట్స్ పడ్డాయి. రెండోది ఏంటంటే ఏడుపు వర్కౌట్ అయింది, వాళ్ళ మదర్ వచ్చారు అంటే ఏడ్చి బిగ్ బాస్ చేత వాళ్ళ మదర్ని పిలిపించుకున్నాడు అన్న విధంగా వర్కౌట్ అయ్యాడు అనేది చెప్పారు అన్నమాట. సో రవి కూడా చాలా వర్కౌట్ అయింది సార్, మామూలుగా కాదు. వాడికి కూడా అర్థమైంది, ఇక్కడ కొంచెం అంటే వాడికి కూడా తెలుసు అర్థమైంది, అందుకే నేను అలా చేశాడు అని చెప్పినట్టు అనిపించింది నాకైతే మాత్రం. అన్న ఏందన్నా నువ్వు ఇలా 2 కొంచెం ఇచ్చేసినట్టున్నారు. 1 రవి, 2 శివాజీ, 3 సోహైల్, వీళ్ళు 3 ఇలాగే కొంచెం చేశారనమాట. నెక్స్ట్ నాగార్జున గారు ఏడ్పించి ఫైనల్గా సాధించాడు అని చెప్తే వాళ్ళ మదర్ వచ్చారు దానికోసం చెప్పారనమాట. చేసేదాం అసలు అమ్మొచ్చాయి నేను అసలు ఏడలేదు సార్ ఒక్కసారి కూడా అని చెప్పి. కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించి వారం మొత్తం చంపావు అవినాష్, నువ్వు ఏడటం ఆయన ఓదార్పు యాత్ర చేయటం సరిపోయారు అని చెప్పి మాట్లాడుకున్నారు అనమాట. నెక్స్ట్ రవి ఏమో ఇంకా ఆవిడ విష్ణుప్రీతో మరి ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం అనుకుంటాం, 20 అవర్స్ గేమ్ రా అయిపోయినాయి, ఇంకా 5 వారాలు, లాస్ట్ 5 వారాలు అంటే 4 వారాలు అంటే సరే లాస్ట్ 4 వారాలు ఉన్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావా లేకపోతే అంటే నీది ప్రయారిటీ అనుకుంటావా లేదంటే వేరే వాళ్ళది ఎవరిదైనా ప్రయారిటీ అనుకుని వాళ్ళకి ఇచ్చేస్తా అంటే విష్ణుప్రియ ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రయారిటీ అవ్వకూడదు, అది ఈగో అహంకారం అవుతుంది. సో ఎప్పుడు మన వాళ్ళు అవ్వాలి, మన ప్రయారిటీ అని పెట్టుకోవాలని చెప్తుంది నీతి సూత్రాలు. నేనేమో ఏం మాట్లాడుతుంది ఈవిడ అని అనుకున్నా, కానీ ఇక్కడ లాజిక్తో కొట్టింది. అదేంటి అంటే రవి టైటిల్ నీకు రావాలని కాదా అమ్మా అంటే విష్ణుప్రియ కాదు జనాలు చూసుకుంటారు, మనం అహంకారంతో ఉండకూడదని చెప్తుంటే అది కదమ్మా నీకు ఇక్కడ ఓటు వేయాలంటే నీకు నేను ఇంపార్టెంట్ కాదు, నాకు నేను ఇంపార్టెంట్ కాదు, నాకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అంటే జనాలు ఎలా ఓట్లు వేస్తారంటే విష్ణుప్రియ లాజిక్ ఏంటంటే నాకు నేను ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఓటు వేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళకి నేను ఇంపార్టెంట్.
సో నాకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్, కానీ వేరే వాళ్ళకి నేను ఇంపార్టెంట్. సో ఆడియన్స్కి నేను ఇంపార్టెంట్. వాళ్ళు వేస్తారు నేను ఇది నా ఇంపార్టెన్స్ ఇది, నేను ఇది నా ఇంపార్టెన్స్ ఇది, నచ్చిందా ఓటేయండి, నచ్చలేదా ఓటేయద్దని. అంటే ఇది ఒక సెల్ఫిష్ గేమ్ అన్న భావనలోంచి ఇది ఒక సెల్ఫ్లెస్ గేమ్ అన్న విధంగా ఆవిడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు. సంథింగ్ న్యూ. అంటే ఏంటంటే ఇది సెల్ఫిష్ అండి, నేను గెలాలి, ఎట్టి పరిస్థితిలో నేనే గెలాలి అన్న భావన చాలా మందికి ఉంటుంది, నాకు ఉంటుంది. నేను హౌస్లోకి వెళ్తే కానీ నాకు ఉంటుంది నేనే గెలాలి అని. కానీ ఆవిడ ఏంటంటే నా ప్రయారిటీ నేను కాదు పక్కన వాళ్ళు, బట్ పీపుల్స్ ప్రయారిటీ షుడ్ బి మీ. నేను ఇది అంటే నా రియల్ లైఫ్లో నేను ఎప్పుడు నన్ను ప్రయారిటీ పెట్టుకున్నా, పక్కన వాళ్ళు పెట్టుకుంటా. సో ఇక్కడ నన్ను నేను చూపించుకోవడానికి వచ్చాను కాబట్టి నన్ను నేను చూపించుకుంటా. నేను ఇది, మీకు నచ్చితే మీరు ఓటేసి నన్ను గెలిపించండి, అది తప్పులేదు. నాకు ఈయన ఇష్టం కాబట్టి మీరు ఆయనకు ఓటేయద్దు, నా ఇష్టాన్ని మీరు నాకు ఓటేయండి అన్న విధంగా ఉంది. ఈ లాజిక్ కొద్దిగా అండర్స్టాండింగ్కి కొంచెం కొంతమంది డిఫికల్ట్గా ఉంటుంది, ఈజీగా ఎక్కదు, కొంచెం కష్టమే ఇది. అవినాష్ వద్దే ఓకే, నేను అర్థం చేపిస్తాను, నీ బాధ నాకు అర్థమైంది, నేను తర్వాత కూర్చోబెట్టి నేను అర్థం చేపిస్తాను అనమాట. రవి సార్ ఐ గేవ్ అప్ సార్, నేను ఇంకేం చెప్పలేనని చెప్పి. మహామహులు చెప్తే ఆవిడ తీసుకోలేదు, ఎన్నో వారాల నుంచి వచ్చి వదిలేయండి, వదిలేస్తుంది ఏంటి. ఆ ప్లానిటరీ మోషన్స్ అన్ని వాటి కోసం కాసేపు మాట్లాడారు. దాని తర్వాత అప్పుడు వాళ్ళ సిస్టర్ని పావని ఎలా ఉన్నావు ఏంటంటే, పావని యూ షుడ్ ఫోకస్ ఆన్, ఆవిడ ప్యూర్ ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడారనమాట. సో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. యూ షుడ్, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, అర్జున్ రెడ్డిలా స్టేట్మెంట్స్ ఇవ్వకుండా వచ్చే 4 వారాలు నీ కోసం ఆడి నేను నువ్వు ప్రయారిటీలో పెట్టుకుంటే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇద్దరం ఇంటికి వెళ్ళిన తర్వాత రీల్స్ జారుతున్నాయి అని చేసుకోవటమే అన్నట్టు. ఆవిడ అలా అనలేదు కానీ చెప్తున్నా, సరదా జోకులా తీసుకోండి అబ్బా, బూత్లా తీసుకోవద్దు. నెక్స్ట్ విష్ణుప్రియకి డౌట్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియకు ఉన్న డౌట్స్ ఇదే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆడాలి ఇంకా ఆడాలంటే ఆవిడకి అర్థం కావట్లా. ఒరే నామినేషన్స్ చేస్తున్నా, టాస్క్లు ఆడుతున్నా, డిస్కషన్స్ ఏమైనా వస్తే డిస్కషన్లు చేస్తున్నా, ఇంకేం చేయాలి ఇది కాకుండా ఈ హౌస్లో అని చెప్పి అప్పటికి కాఫీ కూడా తాగుతున్నా, బలం కోసం, బలం కాదు ఉత్సాహం, డాడీ గారు చెప్పారు, ఆ ఉత్సాహం కోసం కాఫీ కూడా తాగుతున్నా, వీళ్ళందరూ చేసేది నేను చేస్తున్నా, ఇంకేం చేయాలి, పైగా యోగా కూడా చేస్తున్నాను అంటే నాగార్జున గారు సింపుల్గా అడ్వైజ్ ఇచ్చారు, తీసుకుంటే తీసుకో, ఈ ఎండోమార్ఫిన్స్ ఇవన్నీ వదిలేసండి, దానికి అందరూ నవ్వుకున్నారు అనమాట. సో వాడికి అది అర్థం కాలేదు కొద్దిగా. సో ఆడేదే సీరియస్గా ఆడమని చెప్తున్నారు అంతే. ఆ నామినేషన్ పాయింట్స్ ముఖ్యంగా సీరియస్గా పెట్టడం, ఆర్గ్యుమెంట్ చేయటం, ఇవన్నీ. మన యోగాలో బ్లాక్ బెల్ట్ రీచ్ అయిపోయాం కదా, కరాటీలో బ్లాక్ బెల్ట్ రా. యోగాలో ఏముంటుంది, ఏమైనా స్టేజెస్ ఉంటాయా, ఆ స్టేజ్ ఈ స్టేజ్ అని. సో ఆవిడేదో స్టేజ్కి వెళ్ళిపోయినట్టున్నారు. సో వాళ్ళకి అంత ఆర్గ్యుమెంట్లు, అంత డిస్టర్బెన్స్ అంత అవసరం లేదనమాట, అందుకని ఎన్ని చేయరు. సో వీళ్ళు పెట్టిన టాప్ 5 ఫస్ట్ గౌతమ్ని పెట్టారు వీళ్ళు. వెంటనే ఇష్టం, నాకు తెలుసు నువ్వు ఎందుకు గౌతమ్ పెట్టావు అని చెప్పి. ఆయన బయట ఫ్రెండ్స్ అంట, ఫ్రెండ్స్ కాబట్టి పెడతారా, పెట్టరు. ఆ గేమ్ నచ్చుంటుంది, బయట అంత హడావుడు ఉంది కాబట్టి ఆవిడ పెట్టుంటారు. సెకండ్ నిఖిల్ని పెట్టారు. సో థర్డ్ నబీల్ని పెట్టారు. ఫోర్త్ పృథ్వీని పెట్టారు. ఫిఫ్త్ రోహిణిని పెట్టారు. సో పృథ్వీలకి ఉంది కాబట్టి అలాగా ఫిఫ్త్ రోహిణిని పెట్టారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా రాయల్స్ ఓజీ మీద కొంచెం బ్యాలెన్స్ చేస్తాను పెట్టారు. వాళ్ళని కొంతమందిని వీళ్ళని కొంతమందిని అన్నట్టు పెట్టారు. వన్ సైడెడ్గా పెట్టలా, ఒకళ్ళ తప్పితే చెప్తా. నాగార్జున ఏంటి నిన్ను కూడా అక్క అని పిలుస్తాడా అని చెప్పి, అంటే చిన్నది సార్ అంటే చిన్నదైతే పర్లేదా, సో దానికి సంబంధం లేదు కదని చెప్తే, ఎందుకే ఆయన క్రష్ ఎవరంటే గౌతమ్కి అందరూ క్రష్ చేశారు అని చెప్తుంటే గౌతమ్ అని చెప్పి, ఏమయ్యా వచ్చిన వాళ్ళందరూ పాపం ఆయన ఆడే గౌతమ్ క్రష్లు అందరూ అంటే. నెక్స్ట్ గౌతమ్ రైజ్ అయ్యావు, ఎలా అయ్యావు, నువ్వు అయిన విధానం వెరీ ఇంప్రెసివ్ అని చెప్పారు అనమాట. నిఖిల్ ఎలా అయితే నీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఆడుతున్నావు, ఒక పెద్దలాగా యూజ్ ఫ్యాన్ అని చెప్పి ఆయన చెప్పారు. నబీల్ 2-3 వారాలు అనుకున్నాను, కానీ లాస్ట్ దాకా చితక్కొడతామని నమ్మకం ఉంది, ఇంకా గట్టిగా ఆయన కూడా చెప్పారు. పృథ్వీ వాట్ పీపుల్ లైక్ మోస్ట్ అబౌట్ ఈజ్ జెన్యూన్నెస్. సో నువ్వు చాలా అంటే చాలా జెన్యూన్గా ఉన్నావు. సో ఫ్రెండ్ మాట కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు అని చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు నాకు అర్థం కాల. ఏ మాట కోసం దూరం వెళ్ళాడు, ఎక్కడ జరిగింది ఇది ఇంత ఇదిగా? ఇంకా చేస్తే కామెంట్ చేయండి, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పారన్నమాట. రోజు నీలో ఎంటర్టైనర్ ఉన్నారు కాబట్టి యు ఆర్ ఆల్రెడీ ఏ విన్నర్ అన్నట్టు వీళ్ళు 5 ఎవరైతే పెట్టారో 5 కోసం డిస్క్రైబ్ చేశారన్నమాట. విష్ణు నామినేషన్ ఉంది కాబట్టి సేఫా అన్సేఫా అంటే ఆవిడ అన్సేఫ్ అయ్యారు. దాని తర్వాత పృథ్వీ గెస్ చేశాడు రోహిణి. సో రోహిణి కోసం ఎప్పుడో ఏదో ఫోటో పెట్టారు, ఎండల్లో తిరిగి డిపకటింగ్ చేసుకున్న ఫోటో అంట. సో నెక్స్ట్ ఆవిడ కోసం వచ్చారు రోహిణి వాళ్ళ ఫాదర్ శివాజీ గారు రావడం షాక్. రోహిణికి ఫీజు దగ్గర ఏంటి శివాజీ గారు నా కోసం వచ్చారా అని చెప్పి. సో శివాజీ వచ్చారన్నమాట. గౌతమ్ వెంటనే అన్నయ్య వచ్చినాడు, ఎన్నెళ్ళు తెచ్చినాడు. అన్నా నీకు తెలియకుండా నువ్వేం చేసినావు తెలుసానే, నువ్వు పాడిన పాట వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఉంది. జేడి చక్రవర్తి కోసం పాడిన పాటే కదా అది. సో రిప్రజెంట్ చేస్తూ ఉంది. శివాజీ చాలా బాగా ఆడుతున్నారు, ఫెయిర్గా ఆడుతున్నారు, బయట ఎలా ఉంటావో నువ్వు అలాగే ఉంటావు అని చెప్పి ఆవిడ చెప్పారన్నమాట. ఎందుకంటే ఆవిడ ఫెయిర్నెస్ నేను 3 సార్లు చూస్తారు. నా టీం అయినా సరే తప్పు చేస్తే నేను హాస్పిటల్లో తప్పు అని చెప్తానని చెప్పి. కోవై సార్ల కంటే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, హౌస్లో ఎంటర్టైన్ విధానం చాలా బాగుందని నేను ఈరోజు మీకు చెప్తున్నాను. నేను కూడా
ఎంటర్టైన్మెంట్ ఆ యాంగిల్లో నాకు కూడా రోహిణి గారు అంటే ఇష్టం. ఎస్పెషల్లీ ఎక్కడ తెలుసా, అరే పేరు మర్చిపోయినబ్బా, టైగర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వస్తూ ఉంటుంది హాట్స్టార్లోనే. ఏ టైగర్స్, ఏదో టైగర్స్ 2 సీజన్లు అయినాయి. ఆవిడ పని మంచిగా వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు కదా, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. అది మాత్రం ఫుల్ కామెడీ. ఒకసారి స్కూటర్ తీసుకుని వెళ్ళే దాంట్లో కూడా ఆవిడ కామెడీ కానీ, ఆవిడ టైమింగ్ కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ ఉంటాయి. కమెడియన్స్లో, లేడీ కమెడియన్స్లో చూసుకోవచ్చు. కానీ ఆ కైండ్ ఆఫ్ ఒకటి పడాలి సినిమా పడి అందులో ఫుల్ లెంత్ కమెడియన్ రోల్లో కుమ్మేసిద్ది ఆవిడకి ఛాన్స్ వస్తే మాత్రం. కానీ టాలెంటెడ్ కదా, ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ ఒక ఆయన ఇన్స్పిరేషనల్ న్యూస్ చెప్తానని చెప్పి, మేనిఫెస్టేషన్ అని చెప్పి, అంటే బలంగా, కోరిక బలంగా ఉండాలి ఏదైనా సరే. కోరిక బలంగానే ఉంటే సరిపోదు, దానికోసం కష్టం కూడా అంతే పడాలి. మన కోరిక బలంగా ఉన్నప్పుడు మనకు ఛాన్సులు వస్తూ ఉంటే ఆ ఛాన్సులు యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆయన కోరిక బలంగా ఉండాలని చెప్పారు. దానికి తేజ సీజన్ 7లో నుంచి కోరుకుంటూ ఉన్నాడు, అది మేనిఫెస్ట్ చేస్తానే ఉన్నాడు. సో సీజన్ 8కి రావటం, 10 వారాల దాకా ఉండటం, వాళ్ళ మమ్మీ రావటం, సో అది మామూలు విషయం కాదు. సో మీరు అలా ఇన్స్పైర్డ్ అవ్వండి ఇలాంటి వాటిలోంచి అని చెప్పి. ఇదే నేను చెప్తాను. బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ నెగిటివిటీ. బిగ్ బాస్ చాలా పాజిటివ్ విషయాలు ఉంటాయి మీరు నేర్చుకోవడానికి. ఇది ఒక ఇన్స్పిరేషన్. చూసారా, ఆయన ఐడెంటిఫై చేస్తారు, ఇది ఒక ఇన్స్పిరేషన్, నెవర్ గివ్ అప్ థింగ్ లాగా అనమాట. సో దాన్ని అలా అంటే మన కోరిక బలంగా ఉంటే మనకు కూడా న్యాయం జరిగిద్ది, లక్ జరిగిద్ది ఏదో పాయింట్ ఆఫ్ టైంలో, అట్లీస్ట్ ఇప్పుడు కాకపోతే రేపు. సో నాకు కూడా స్టార్టింగ్లో అనిపించింది అనమాట, ఏంది లాస్ట్ సీజనే మనకి 50,000, 60,000, లక్ష వ్యూస్ వచ్చినాయి, ఇప్పుడేమో కట్టి కొడితే 20,000, 25,000 రావట్లేదు, ఎందుకు, ఏమైంది అని చెప్పి. సీజన్ ఫ్లాప్ అయిందా, లేదంటే మనమేమో తప్పు చెప్తున్నామా ఏంటని చెప్తే, వ్యూస్ అనేవి చాలా మందికి డౌన్ అయిపోయినాయి. లాస్ట్ సీజన్ కంపారిజన్ సీజన్ డౌన్ అయింది, ఏదైనా సరే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ టుడే నేను అనుకున్నది. సో చాలా వస్తాయి, అన్నీ ఫేస్ చేయాలి. ఇట్స్ అబౌట్ టుమారో కదా. సో ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మనకి ప్యాషన్ ఉంది, కోరిక ఉంది, బలంగా ఉంది, సక్సెస్ అవ్వాలన్న ఇది ఉంది. సో చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. మన కష్టంలో నిజాయితీ ఉంది, మన మాటల్లో నిజాయితీ ఉన్నప్పుడు మనం ఎందుకు గివప్ ఇయటం. సో అందుకోసం నేను ట్రై చేస్తున్నా. సో ఇదే ఇలాంటి కొంచెం మనం గమనిస్తూ ఉంటే పాజిటివ్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు. సో ఆయన ఇంకో మాట చెప్పారు, ఏంటంటే 10th వీక్ దాకా ఉంటాయని చెప్పారు. సో మిగతా వాళ్ళందరూ సొల్లొద్దు, నన్ను లాగుతున్నాడు, నన్ను తోస్తున్నాడు, వాడు రావటం వల్ల ఇంక కనిపించట్లేదు, ఈయన లాస్ట్ సీజన్కి వెళ్ళిపోయారు అనమాట, ఆయన పొగుడుతున్నాడు, మనల్ని పట్టించుకోవాలి, ఇలాంటివన్నీ వద్దు, మీ కష్టం మీరు పడండి అని చెప్పి బిగ్ బాస్ హౌస్లోకి రావటమే పెద్ద గిఫ్ట్ అని చెప్పారన్నమాట. సో అలాగే దాంతోపాటు మీకు ఎక్కడెక్కడ మచ్చలు కూడా ఉండుంటాయి అని చెప్పేశారు. 4 వీక్స్ ఉంది, గట్టిగా పోరాడండి, 2 వీక్స్ గట్టిగా పోరాడినా విజయం మీకు వరిస్తుంది అన్నట్టు చెప్పారన్నమాట. కోవే సార్ నేను ఇమిటేట్ చేసి చూపించారు. అబ్బా నా భూతో నా భవిష్యత్ అని చెప్పి బ్రహ్మానందం కూర్చున్నాడు. నా భూతో నా భవిష్యత్ కదే, నా భూతో నా భవిష్యత్. సో గ్లామర్గా తయారయ్యా అంటే నీకు ఎవరికోసం తెలుసా అని చెప్పి కాసేపు గౌతమ్ని తీసుకొచ్చి మన హెల్దీ బాయ్ అని చెప్పి కాసేపు ఫ్లక్ చేశారనమాట. నీకు అంతకన్నా మంచి అమ్మాయి దొరికిద్దారా, లేదంటే నువ్వు ఇలాగే సోలోగా ఉండిపోతావు, అమ్మాయి ట్రై చేస్తుంటే నీకేంటి, పడచ్చు కదా అది అని చెప్పి కాసేపు ఆడుకున్నారు. సో సో నెక్స్ట్ ఆయన యష్మి కోసం వచ్చింది. ఇక్కడే శివాజీ అన్న అనిపించుకున్నాడు. యష్మి బిజీగా ఉంది కాబట్టి పట్టించుకోలేదు. అక్క అన్నాను సార్ నేను అంటే, అక్క తర్వాత అన్నావు, మనకి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి అక్క అన్నావు అంటే వెంటనే గౌతమ్ అమ్మా ఇది సీజన్ 7 కాదు నువ్వేందని. ఈయన వచ్చి ఈ పాయింట్ ఇట్లా రైస్ చేశాడు, ఆయన వచ్చి ఇదే పాయింట్ని ఇట్లా రైస్ చేశాడు. అంటే ఈయన యష్మి వైపు నుంచి తిప్పాడు, ఆయన అట్నుంచి తిప్పాడు. మామూలుగా లేదు, వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి కూడా గేమ్లు ఆడుతున్నారు రాజా, మీకు అర్థమైందా. ఆయన వచ్చి ఇటు గేమ్ ఆడితే ఈయన వచ్చి అటు గేమ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. అంటే ఏదో ఒకటి ఉంటే కొన్ని ఉండకుండా ఉండవు, కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. సీజన్ 7 కాదన్నా అంటే, శివాజీ రెండు రాళ్ళు వేసావు, విత్తనాలు చల్లావు, కానీ వర్షం పడలేదు, సో నీ విత్తనాలు మొలకెత్తలేదు. ఆవిడ అవతల సైడ్ ఇంకోవైపు చల్లుతుంది, అంటే ఏబిసి, సో ఆవిడ ఇంకోవైపు చల్లుతూ ఉంది అని చెప్పి. అంటే వాడు మ్యాక్స్ ట్రై చేశాడు సార్, వర్కౌట్ అయ్యలేదు. సో ఇంకొంచెం ట్రై చేయరా, తర్వాత ఎప్పటికైనా మన మొక్కలు వర్కౌట్ అవుతాయి అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ గౌతమ్ ఈయన చాలా డీప్గా వెళ్ళిపోతున్నాయి. అన్నా అది కాదన్నా సీరియస్లీ అని చెప్పి ఇచ్చేస్తుంటే, నేను మిస్ అవుతున్నాం అన్న సీరియస్లీ అంటే, ఎందుకురా నామినేషన్స్లో వేయడానికి అని చెప్పి ఈ పంచ్ మాత్రం గట్టిగా వెళ్ళింది. ఎందుకంటే వీళ్ళందరికీ పడేది ఎప్పుడు గౌతమ్ వచ్చి పంచాగ్గాడ్లో నా నామినేషన్ శివాజీ అన్న అని చెప్పి స్టార్ట్ చేయటం, శివాజీ అన్నకి వేస్తూ ఉండటం, మధ్యలో నుంచి ఆయన దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఇదే తంతు. లేదన్నా అలా కాదు, మన చెప్పాడు అనమాట ఆయన, సీజన్ 7లో ఉన్న అందరం బయటికి వెళ్ళిన తర్వాత మంచిగా బాండ్ అయిపోయాము, సూపర్గా కలిసి ఉన్నాము, అసలు నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాడు. సీజన్ 8లో కూడా ఇదే అవుతుంది, వీళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత చక్కగా కలుస్తారు, అందరూ మంచిగా మాట్లాడుకుంటారు, అందరూ రీల్స్ చేసుకుంటారు, అందరూ హాయిగా ఉంటారు. ఈరోజు మనం వేరే వాళ్ళు తిట్టుకున్నవన్నీ మనకే తగులుతాయి, అందుకు మించి ఏముండదు. సో వాళ్ళు బాగానే ఉంటారు, మనం మధ్యలో దెబ్బడిపోద్దు మనకి.
నెక్స్ట్ శివాజీ, పృథ్వీ తగ్గింది నీ కోపం, బాగానే ఉంది, సో బాగుంది, చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. నబిల్ వండర్ఫుల్, ఫస్ట్ 2 వారాలు వెతికావు అటు ఇటు, బట్ 3వ వారం నుంచి టాప్ గేరేస్ రేస్లోకి వచ్చేసావు అని చెప్పారు. నిఖిల్ కన్ఫ్యూజ్ అయ్యాడు 5-6 వారాలు అటు ఉండాలి ఇటు ఉండాలని చెప్పి, బట్ గేమ్స్లో మాత్రం తోపు, నువ్వు మా సీజన్లో అర్జున్ లాగా గేమ్స్ వరకే, మళ్ళీ చెప్పాడు స్పెసిఫిక్ చేసి గేమ్స్ వరకే అని చెప్పి ఈయన కూడా పనిచేశాడు, గేమ్స్ వరకు అర్జున్లా తోపు అన్నట్టు చెప్పారన్నమాట. మీ అందరికన్నా తేజ బాగా ఆడుతున్నాడు, ఏంటివి ఫుడ్ గేమ్స్ మామూలుగా ఉండదని చెప్పి చేసి లేసి అన్న అంటే వినిపించుకోవట్లా, గౌతమ్ చెప్పరా, నబీల్ చెప్పరా ఏంటంటే అన్న అని కాసేపు కామెడీ చేసుకున్నారనమాట. ఏంద్రా నీకు అన్న నన్ను ఏమన్నా రమ్మనంటే, అన్న రమ్మన్నానంటే నన్ను ఎక్కడ రమ్మన్నావు నువ్వు అంటే, ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి ఎలా ఆడాలి ఏం చేయాలని అడిగావు, సో అడుగుంటాడు వాళ్ళందరినీ అని చెప్పి. దాని తర్వాత అవినాష్ ఉన్నావు నువ్వు ఇంకెక్కడే రూమ్లోకి వెళ్ళిపోయావు అనుకున్నా, మేము ఆడితో పాటు అని అనుకున్నారు అనమాట. చాలా బాగుంది, వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవ్వక ముందు బాగుంది, ఎంటర్ అయ్యాక ఇంకా బాగుంది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే గెలవాల్సింది ప్రేక్షకుల్లో హృదయాలని, కప్పు కొంచెం అటు ఇటుగా అయిపోతుంది, ప్రేక్షకులను గెలవండి అని చెప్పారు. నేనే అదే చెప్పి ప్రేక్షకులను గెలాలి, కప్పు కొంచెం అటు ఇటు అయినా సరే. సో ఈయన ఫస్ట్ విష్ణుని పెట్టారనమాట. విష్ణుని పెడితే విష్ణుకే షాక్ అయింది, ఏం నేను ఫస్ట్ అని చెప్పి ఏడుపు వచ్చేస్తున్నారంటే ఏడమ్మ అంటే అప్పుడు నవ్వుతుంది. సో ఫస్ట్ విష్ణుని పెట్టారంటే నాకెందుకో ఇక్కడ కూడా కొద్దిగా గేమ్ ఆడేది, ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్ని పెట్టడానికి లేదు కాబట్టి నాకెందుకు గేమ్ ఆడాలనిపించింది. విష్ణుని టాప్ 5లో పెట్టచ్చు, పెట్టకూడదు అనుకోవట్లేదు, ఫస్ట్ విష్ణుని పెట్టారనమాట. పెట్టి ఏంటంటే వాళ్ళ గేమ్ని ఒక వాళ్ళు వెళ్ళే డైరెక్షన్ కాకుండా వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ చేద్దాం, అంటే నిఖిల్, నబిల్, గౌతమ్ ఎవరైనా పెడతారు టాప్లో, అది కాకుండా ఇలా పెడితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, అది కూడా మనకు కొంచెం గేమ్ బాగా తెలుసు అనుకుంటారు కాబట్టి కొంచెం గేమ్ మారిద్ది, ఆట ఇంట్రెస్టింగ్ అయిద్దని ఆయన ఎంత ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటారో మీరు గమనిస్తే అవి తీసుకొచ్చేటప్పుడు కూడా వాటిని ముందు గుర్రాలని తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ పేరుని కవర్ చేసి తీసుకొచ్చి తర్వాత వదులుతున్నారు. ఇంతకుముందు ఆ సంచాలకు ఉన్నప్పుడు కూడా బాల్స్ ఏదైనా లెక్కాలన్నా మీరు వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, నేను లెక్కేస్తాను, సో ఆ టెన్షన్ని ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేద్దాం అనుకుంటారు. సో అలాగా ఆయన గేమ్లో లేని గేమ్ను కూడా ఆయన ఆడిపించాలి, ఆడాలి, అలా ఆ విధంగా తిప్పాలి అని అనుకున్నారే, నాకు అర్థమైంది. మీకు ఏమైనా అర్థమైంది మీరు కామెంట్ చేయండి. సో సెకండ్ నబీల్ని పెట్టారు, థర్డ్ నిఖిల్ని పెట్టారు, ఫోర్త్ గౌతమ్ని, ఫిఫ్త్ టేస్టీ తేజ్ అని పెట్టారు అనమాట. సో ఈయన లిస్ట్లో ఎవరు అంటే రోహిణి కాకుండా కాబట్టి 5 పెట్టారు. 2 వైల్డ్ కార్డ్స్ ఇందులో ఉన్నట్టు, 3 ఓజీ వాళ్ళు ఉన్నారు. రోహిణితో కలుపుకుంటే వాళ్ళ 3 వీళ్ళ 3 అన్నట్టు బ్యాలెన్స్ చేశారు, ప్రపంచకన్నట్టు బ్యాలెన్స్ చేశారు అనమాట ఆయన. నెక్స్ట్ నాగార్జున గారు, విష్ణు శివాజీ నీకు 1 ఇచ్చాడంటే నాట్ ఏ జోక్ అంటే, అవును సార్ ఐ నో దట్, థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది. రోహిణి టాప్ 5 కాదమ్మా, విన్నే రావాలి అని చెప్పి వాళ్ళ డాడీ చెప్పారనమాట. సో డాడీ వచ్చారన్న సంగతి, డాడీ ఈ విషయం చెప్పేదాకా నాకు గుర్తులేదు, డాడీ స్టేజ్ మీద ఉన్నారని చెప్పి డాడీ లాస్ట్లో మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు అంతే పాపం. నెక్స్ట్ అవినాష్ విష్ణుని అవినాష్ బొమ్మ వేశారు, వేరే వాళ్ళది బొమ్మ వేసినాడు, అవినాష్ గుర్తుపట్టాలంగానే చిన్నపిల్లడు బొమ్మ వేస్తే అవినాష్ గుర్తుపట్టాడు, వేసిన ఒక్క సెకండ్ విష్ణుప్రియ గుర్తుపట్టింది. ఇది అయ్యా ఎక్కడికైనా మేము అర్థం చేసుకుంటా లైకింగ్ అంటే కళ్ళు చూసి గుర్తుపెట్టేసింది పృథ్వీ అని చెప్పి. నెక్స్ట్ అవినాష్ పృథ్వీ అని చెప్పి ఆ చిన్నప్పుడు కూడా అంతే అగ్రెషన్ ఉంది సార్ అయ్యి అని చెప్పారనమాట. పృథ్వీ పేరెంట్స్ అనగానే దర్శిని, నెక్స్ట్ వాళ్ళ బ్రదర్ వచ్చారు, దర్శిని వచ్చి మోక్ష బాబు ఎలా ఉన్నారు అని చెప్పి, అమ్మాయి క్యూట్గా ఉంది, ఆ అమ్మాయి క్యూట్గా ఉంది అంటే ఇప్పుడు అమ్మాయి లేదు కదా గేమ్లో, ఎలాగో మళ్ళీ కింద మాకండి వీటి కోసం. సో బాగున్నారు అంటే బాగాలేదు మీరు సన్నగా అయిపోయారు అని చెప్పి. వీళ్ళ మధ్యలో ఏదో నడుస్తుందని టాక్, అది ఫ్రెండ్షిప్పా లవ్వా ఏంటన్నది మనకు తెలియదు. సో తెలియకుండా దాని లోపలికి మనం వెళ్ళొద్దు. నాగార్జున గారు చెప్పినట్టు సింహాలో ఆపుతున్నారు, కోపాన్ని కొంచెం ఆడుతున్నారు, కోపాన్ని కొంచెం కంట్రోల్ చేయండి అన్నారు. నెక్స్ట్ వీళ్ళు డైరెక్ట్గా టాప్ 5 పెట్టారు అనమాట. ఆయన లేడు ఫస్ట్ నిఖిల్ని పెట్టారు, నెక్స్ట్ అంటే పృథ్వీ వాళ్ళ బ్రదర్ పెట్టాడు. పృథ్వీకి ఎలాంటి థాట్స్ ఉన్నాయో వాళ్ళ బ్రదర్ యాస్టీస్గా వాళ్ళిద్దరు టెలిపతి చేసుకున్నట్టున్నారు ఆ టాప్ 5 వస్తే. సెకండ్ నబీల్ ఈజ్ మై బ్రదర్ ఫ్రెండ్, థర్డ్ యష్మి, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ విష్ణుప్రియ అక్క. చూస్తే 5 ఓజీ వాళ్ళే, ఒక్క రాయలలో ఎవరు ఉండద్దు. సో రాయలలో అసలు అవకాశమే లేదు, ఓన్లీ ఓజీ అన్నట్టు మొత్తం ఓజీని పెట్టారు. అంటే వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ గ్రూపు, వీళ్ళ బ్యాచ్ అన్న విధంగానే ఆయన టాప్ 5లో పెట్టారనమాట. గౌతమ్ని కానీ, రోహిణిని కానీ, టేస్టీ తేజని కానీ, అవినాష్ని కానీ వీళ్ళ 4 అసలు కన్సిడర్ చేయలే ఆయన. సో వీళ్ళ 5 వరకు వెళ్ళిపోయారు. సో పృథ్వీ ఆబ్వియస్గా ఒకటి ఉన్నాడు కాబట్టి టాప్ 6 వాళ్ళ ప్రకారం మొత్తం ఓజీనే ఉంటారు అన్న విధంగా పెట్టారనమాట. నెక్స్ట్ దర్శిని, 200% మీరు అలానే ఉన్నారు, బయట ఎలా ఉంటారు అలానే ఉన్నారు అని చెప్పింది అనమాట. నేను చెప్పాను కదా మిమ్మల్ని పీపుల్ విల్ లైక్ ఇట్, మీరు 3 months దాకా బయటికి రారు అని నేను చెప్పాను కదా అంటే ఏదేదో అన్నాడు అనమాట. తను 9 weeks వరకు వచ్చావు అంటే 11 వారాలు నామినేట్ అయితే 9 వారాలు గెలిపించారు అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట పృథ్వీ. నెక్స్ట్ విక్రమ్ బ్రదర్, వాళ్ళ బ్రదర్ విక్రమ్ ఏమైనా చెప్తావు అంటే, బ్రదర్ కాకపోయినా ఇదే చెప్పాడబ్బా ఏదో రాశాను, బ్రదర్ కాకపోయినా కూడా నాకు నచ్చేవాడు అలాంటి క్యారెక్టర్, యాంటీ హీరోయిక్ అన్న విధంగా అంటే విలన్ క్యారెక్టర్ అన్న విధంగా అని చెప్పాడు అనమాట.
నెక్స్ట్ నాగార్జున గారు మ్యాంగ్లూరులో ఏదో సంబంధం చూస్తున్నట్టున్నారు ఏంటి అంటే విక్రయం లేదు. నాకు అప్పుడు నిఖిల్ మ్యాంగ్లూరు సంబంధం ఎడత మ్యాచ్ కెడతా అన్నారు కదా ఆయన, మ్యాంగ్లూరు సంబంధం ఓకేనా లేదంటే ఈ అమ్మాయి ఓకేనా, అమ్మాయిని చూద్దామని. నాకు ఎందుకు అక్కడ దర్శిని ఫ్రెండ్ కాబట్టి బయట టాక్ కాబట్టి దర్శిని ఓకేనా లేదంటే ఈ అమ్మాయి ఓకేనా అంటే, నా అమ్మలకి అందరికీ పూజలు చేసే వాళ్ళే కావాలి, కానీ చివరికి పూజలు చేసే వాళ్ళు మాత్రం దొరకరు. అదే అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే, అలా ఉంటుంది అనమాట. సో ఓకేనా అంటే విక్రమ్ లేదు సార్ అంటే దర్శిని ఏమంటుందంటే ఎవరు ఏం సంబంధం చూసినా పృథ్వీ డెసిషన్ ఫైనల్. సో వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్పారు మా క్లాస్లో. సో సింగిల్ చైర్లో ఉండాలి, మెగా చీఫ్ డోంట్ ఫర్గెట్ అంటే అవినాష్ లేచి ఓకే మెగా చీఫ్ నేనండి ఓకే భయ్యా వెంటనే పృథ్వీ నాకు చెప్తున్నారంటే మెగా చీఫ్ అవడం మాత్రం మర్చిపోవద్దు, ఇంక 4 వారాలు ఉన్నాయి మెగా చీఫ్ అని చెప్పారు. దాని తర్వాత సేవ్ చేయాలి అన్న దాంట్లో మీ చేతులు సేవ్ అవుతలేదని చూస్తే సేఫ్ అయ్యాడు. సో పృథ్వీ సేఫ్ అయ్యాడు, విష్ణుప్రియ వావ్ అని చెప్పి చెప్పడం పెట్టింది. కొంచెం డౌట్గా ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఈవెన్ పృథ్వీని పెట్టకపోయినా కూడా టాప్ 5లో వీళ్ళందరి ముందు వీళ్ళకి కొంచెం డౌట్ పడుతూ ఉంటారు పృథ్వీ మీద, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క నువ్వు జెన్యూన్ అని చెప్తున్నారు. దాని తర్వాత పృథ్వీ థ్యాంక్ యూ పంచమి అదే దర్శిని ఇప్పటికైనా దర్శిని అని చెప్పి సార్ నేను ఒకసారి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను చెప్పి మొదటిసారి ఏంటి ఐ వాంట్ థ్యాంక్ మై ఆడియన్స్ 11 వీక్స్లో 9 వీక్స్ నన్ను సేవ్ చేశారు, నన్ను మళ్ళీ సేవ్ చేస్తున్నారు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు, మీ ప్రేమకి ఈ పృథ్వీరాజ్ శెట్టి గులాం అయిపోయాడు అని చెప్పి రాకీ బాయ్ స్టైల్లో అంటే ఆ టైప్ ఆఫ్ హీరోయిక్ అనమాట. ఇక విలన్ అంటే యాంటీ హీరోయిక్ అంటే అది ఆ టైప్ ఆఫ్ హీరోయిజం అని చెప్పి అంటే సత్యభామ గారు అంటే వాళ్ళ మమ్మీ చెప్పారు కదా ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తా ఉండి నువ్వు అని, తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు అని చెప్పి ప్రేక్షకులు థ్యాంక్స్ చెప్తా ఉన్నావు అన్నారు కదా. సో అందులోంచి వచ్చింది, దాని కిస్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ నాగార్జున గారు కలాం తల్లి ముద్దుబిడ్డకి ఏమైనా చెప్తారంటే దర్శిని తనని టేక్ కేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారన్నమాట. ఆవిడ గేమ్ ఎలా ఉందంటే నాకు ఇంకేం లేదంటే గేమ్ బాగా ఆడుతున్నారు, వీక్ డే డల్ ఉంటుంది, వీకెండ్ మాత్రం హైలో ఉంటుంది అని చెప్పారు. బ్రదర్ ఏమో షీఈస్ నైస్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ దర్శిని జెన్యూన్ అంటే జెన్యూన్ అందరూ ఇష్టపడుతున్నారు నిన్ను అని చెప్పి వాళ్ళ ఎండ్ అయింది. నెక్స్ట్ టేస్టీ తేజ గౌతమ్ ఫోటో చూపించారు సార్ అని చెప్పి కొంచెం బొద్దుగా ఉన్నాడు, బాగున్నాడు క్యూట్గా అబ్బాయి ఆ టైంలో కూడా. సో వాళ్ళ మదర్ అండ్ సోహెల్ వచ్చారనమాట. సో వాళ్ళమ్మ చాలా బాగా ఆడుతున్నావు, కంటిన్యూ చేయి, ధైర్యాన్ని కోల్పోమాక అని చెప్పారు. సోహెల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, సోలో బాయ్ ఏదైతే ఉందో. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సపోర్ట్గా ఆయనకి సినిమా రిలీజ్ అయినప్పుడు 120 టికెట్స్ గౌతమ్ పర్చేస్ చేసి మూవీని ఎంకరేజ్ చేశాడు. ఇట్స్ నాట్ ఈజీ సపోర్ట్ అనేది ఇవ్వటం అని గ్రేట్ అన్నది చెప్పారు, అందుకోసం నేను కూడా వచ్చానని చెప్పారు. నెక్స్ట్ గౌతమ్ నా ఇన్స్పిరేషన్ సార్ సోహెల్ అన్న అంటే బీయింగ్ ఫ్రమ్ నో బడీ టు సంబడీ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ అని చెప్పి అనమాట. సో ఎక్కడ టీవీ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యి మూవీ ఇండస్ట్రీని నిలదొక్కోవడం అంటే కష్టం. సో నాకు ఒక ఇన్స్పిరేషన్, తిని కూడా అంతే కదా. ఇంకా తను టీవీ చేసి ఎన్ని చేసి వచ్చాడు, తినేది చేయకుండానే సినిమా తీశాడు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు బిగ్ బాస్ అయిన తర్వాత 2వ సినిమా తీశాడు, చూద్దాం ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయింది కదా అప్పుడు మాట్లాడడం దానికోసం. సోహెల్ నాకు సార్ కూడా థ్యాంక్స్ చెప్పాడు, ఆయన మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అఖిల్ కూడా ఈ మధ్య ఏదో సెలూన్కి వెళ్ళి ఓపెన్ చేశారు, ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు అది అని చెప్పి. నెక్స్ట్ గౌతమ్ని చీతా అని చెప్పారు. లాస్ట్ 2 వీక్స్ దుమ్ము లేపుతున్నాం అంటే లాస్ట్ 2 వారాల నుంచి దుమ్ము లేపుతున్నాం, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా అని చెప్పారనమాట. అవును సార్ నాకు డౌట్ అక్క అనిపిస్తున్నాడు, ఏజ్లో పెద్ద అంటే వద్దు పిలుస్తుంటే వద్దు అంటున్నారు, ఏజ్లో పెద్దనా లేదంటే అమ్మాయిలు మమ్మల్ని పిలద్దనా, బాగున్నాడు అబ్బాయి బాగున్నాడు మమ్మల్ని పిలద్దనా ఏంటి అని చెప్పి. సో ఆయన వచ్చి అటు నుంచి ఇటు తిప్పాడు, సో ఈయన ఇటు నుంచి అటు తిప్పాడు అనమాట. యష్మి సార్ 2 అవుతుంది సార్ అని చెప్పి. యష్మి ఇదే మరి నువ్వు చెప్పే డైరెక్ట్గా అది ఇన్సల్టింగ్ ఉంది చెప్తే రెస్పెక్టబుల్ లేదని చెప్పాలి, అంతేగాని 2 అవుతుందంటే మళ్ళీ వేసుకోవడం అనమాట. సో గౌతమ్ అయితే పెద్దదంటే మరి చెల్లి అని పిలవచ్చా అని చెప్పి గౌతమ్ వెంటనే యష్మి అందమైన అమ్మాయిని అక్క అని పిలిస్తే వస్తుంది అని చెప్పి అది చెప్పండి అని చెప్పి సోహెల్ వీళ్ళందరూ కలిసి దాని మీద కామెడీ చేశారనమాట. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ నాన్న నువ్వు గెలుస్తావు కంపల్సరీ కప్పు కొట్టుకొని వస్తావు, సో అమ్మ ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి అని చెప్పారన్నమాట. సోహెల్ పెళ్లి సంబంధాలు అనగానే పెళ్లి సంబంధాలు ఇవన్నీ చూస్తున్నారు అనగానే రోహిణి లేచింది, మీరు గమనిస్తే మనకు కట్ చేస్తారు కానీ లేచింది పెళ్లి సంబంధాలు అనగానే. నెక్స్ట్ వాళ్ళ మదర్ కోసం చెప్పాడు సోహెల్, లాస్ట్ 2 months బ్యాక్ వాళ్ళ మదర్ చనిపోయారు, సో ఉన్నప్పుడే కొంచెం గట్టిగా మదర్ని పేరెంట్స్ని గట్టిగా చూసుకోండి అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ రోహిణి టెస్టేజ్ అవినాష్ని రియల్ ఎంటర్టైనర్స్ మీరు, సో నవ్వించడం దేవుడిచ్చిన వరం అని చెప్పారు. దాని తర్వాత గూగుల్లో నేను విష్ణు పేరుని కొడుతుంటే పృథ్వీ 2 ఫోటోలు వస్తున్నాయి సార్ అని చెప్పి వాళ్ళని కూడా కొద్దిగా కవర్ చేశారు. నబీల్ని ఫస్ట్ పెట్టాడు సోహెల్, నిఖిల్ని సెకండ్ పెట్టాడు, థర్డ్ ప్రేరణని పెట్టాడు, 4th టేస్టీ తేజ అని, 5th అవినాష్ని పెట్టాడు. ఇదే ఊపులో గౌతమ్ కూడా సేఫ్ అయ్యారు. సో ఈయన పెట్టిన దాంట్లో ఏంటి అంటే గౌతమ్ కాకుండా పెట్టారు కాబట్టి టేస్టీ తేజ అవినాష్ అంటే ఈయన కూడా ముగ్గురు వీళ్ళని అంటే టాప్ 6 అనుకుంటే సో 50-50 కింద చేశారనమాట. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వస్తున్నారో ఖచ్చితంగా కొద్దిగా వాళ్ళని పరిగణలో తీసుకొని 50-50 అన్నట్టే వెళ్తున్నారు మ్యాక్స్ టు మ్యాక్స్. బట్ ఇక్కడ నిఖిల్ని పెట్టాలి నెంబర్ 1లో, నబీల్ పెట్టారు, ఎందుకంటే నబీల్కి గౌతమ్ కూడా కొద్దిగా బాండ్ ఉంది కాబట్టి నబీల్ పెట్టారు. నిఖిల్ మరీ ఫస్ట్లో పెడితే ఒక కాంపిటీషన్ అన్న విధంగా వెళ్తుంది అన్న విధంగా కూడా ఆలోచించి ఉండొచ్చు. సో చూద్దాం ఏమైంది ఏంటి అని చెప్పి, ఎలా గౌతమ్ దీన్ని డీకోడ్ చేసుకుంటాడని చెప్పి.
నెక్స్ట్ విష్ణుప్రియ నబీల్ ఫోటోని రికగ్నైజ్ చేసిద్ది. నబీల్ వాళ్ళ బ్రదర్ బోలే వస్తాడు. బోలే బోలే అంటే హీరో బోలే అని వస్తానే కొద్దిగా నవ్వుస్తూ ఉంటారు. సో ఆయన కొంచెం పాట కూడా పాడాడు, 2 పాటలు పాడాడు, ఒకటి కూడా కాదు. నబీల్ నీకు ప్రేమ చూపిద్దా అని ఎందుకులేండి మనకు ప్రాసలు ఇవన్నీ, కానీ నీ మీద మా వద్దులయ్యా ఇవన్నీ, మనం చెప్తే అదంత ఆయన చెప్తేనే బాగుంటుంది, మనం చెప్తే బాగుంది. టాప్ 5లో నుండి నువ్వు టాప్ 5లో ఉంటావు, కానీ గెలవడానికి వీలుంది, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగాడని చెప్పారనమాట. ఆదివారం నాన్ వెజ్ కాకుండా ఇప్పుడు నేను నాగసారిని ఇష్టపడుతున్నా, ఎందుకంటే నేను ఆదివారం వస్తారు కాబట్టి అని చెప్పి ఆయన కూడా డైలీ వేశారు. నెక్స్ట్ బోలే అంటే హీరో ఆ సినిమా చేయబోతున్నారు, అది కూడా చెప్పారన్నమాట. అంతే, సినిమా ద్వారా మీ అందరికీ ఇంతకుముందు చేయలేకపోయిన ఎంటర్టైన్మెంట్ ఇక్కడ చేస్తానని చెప్పి బోలే కోసం, నబీల్ కోసం చెప్పిన పాట తప్పితే ఎక్కువగా ఇంకా బోలే అన్న కోసం సినిమాల కోసం చెప్పారు. వాళ్ళ బ్రదర్ ఏమో 100% కాదు 200% ఇవ్వాలి, యు ఆర్ ద విన్నర్, షేర్, వరంగల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, సో వరంగల్ కప్పెత్తుకు రావాలి అన్న విధంగా చెప్పారు. దానికి ఇంకా వాళ్ళు పెట్టిన టాప్ 5 నిఖిల్, సో మీ గేమ్ సూపర్ అన్న విధంగా నిఖిల్కి గౌతమ్ 3.0 అని పెట్టారు అన్నమాట, చాలా బాగా ఆడుతుందని అని చెప్పి. ఇంతకుముందు ఇదే బ్రదర్ గౌతమ్ని కొద్దిగా ఏదో 1-2 మాటలు అన్నారనమాట. ఇప్పుడు ఆయనే వచ్చి గౌతమ్ని సెకండ్ ప్లేస్లో పెట్టాడంటే గౌతమ్ రేంజ్ ఏంటో చూడండి. గౌతమ్ ఏ రేంజ్కి వెళ్ళాడు, ఎక్కడ దాకా వెళ్ళాడని చెప్పి. అంటే మనల్ని తిట్టిన వాళ్ళు, మనల్ని ట్రోల్ చేసిన వాళ్ళు, మనల్ని నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళ చేత మనం టాప్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడంలో ఆ రేంజే వేరబ్బా అనట్లేదు. సో నాకైతే అలాగే అనిపించింది, ఆహా అని చెప్పి. నెక్స్ట్ 3rd అవినాష్ని పెట్టారు. సో కామెడీలో నువ్వు ఆగం చేస్తున్నావు అని చెప్పి. 4th టేస్టీ తేజ్ అని పెట్టారు. సో నీ డాన్స్ చేస్తున్నావు, అది కొడుతున్నావు, ఏం చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ, మీరు చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. అన్నది గమనించండి, ప్రేరణ వాళ్ళు వచ్చినప్పుడేమో వాళ్ళ సైడ్ నుంచి టామ్ అండ్ జెర్రీ అనో లేదంటే బీయింగ్ దేర్ ఫర్ మై సిస్టర్ అనో ఉన్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ ప్రేరణని వీళ్ళు అసలు కన్సిడర్ చేయలే. అవినాష్ని టేస్టీ తేజాని కన్సిడర్ చేశారు కానీ ప్రేరణని కన్సిడర్ చేయలే. ఈవెన్ నబీల్కి విష్ణుప్రియకి పడకపోయినా నబీల్ విష్ణుప్రియని వరస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి ఆయన పెట్టినా కూడా వీళ్ళు విష్ణుప్రియని పెట్టారు ఇందులో. సో ఇందులో ఈ లాజిక్లో ఏ లాజిక్ ఉంటుంది? ఎలా మామూలుగా పెట్టేశారంటారా, లేదంటే దీని వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉందంటారా? నబీల్కి ఏమైనా ఇండైరెక్ట్ హింట్లు ఇస్తున్నారా? అంటే వాళ్ళకు ఉండటం వల్ల ఏంటి అంటే వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ ఓట్లు కూడా మనకి యాడ్ అవుతాయి అన్న విధంగా ఏమైనా, అంటే ఆ కాంపిటీషన్ ఎలా ఉండాలి అన్న దాని మీద కొద్దిగా కష్టం ఇది. ఇలాంటివన్నీ మనం ఏదో అనుకుంటాం కానీ అంత లాజిక్లే ఉండాలండి. నెక్స్ట్ అందరూ కలిసి మా నబీల్ని గెలిపించండి అని చెప్పి అందరికి, అంటే మా నబీల్ కోసం ఆడండి అన్న విధంగా. సో 6 ఫ్యామిలీలు ఎంటర్ అయ్యారు, మిగతా 4 రేపు. సో మొత్తం 10 మంది కదా, ఆ 10 మంది, మిగతా 4 రేపు. దాని తర్వాత ఒక ఎలిమినేషన్ ఉంటుంది, ఆ ఎలిమినేషన్ డ్రామా ఉంటుంది కాబట్టి 4 పెట్టేసిన తర్వాత లాస్ట్ ఇంకా 20 minutes ఉంటుంది, ఆ డ్రామా నడిచింది. ఈ 6లో 6 పెట్టిన వాళ్ళు నిఖిల్కి 6 ఫ్యామిలీస్ టాప్ 5లో పెట్టి, దాని తర్వాత నబీల్కి 6లో 5 వచ్చినాయి. ఆ 6 ఎందుకు రాదంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది కాబట్టి, అదర్వైజ్ 6కి 6 నబీల్కి కూడా వచ్చినట్టే. నెక్స్ట్ గౌతమ్కి 4 వచ్చినాయి, ఒకటి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది, అదర్వైజ్ 6కి 5 వచ్చినట్టు గౌతమ్కి. ఆ ఒకటి పృథ్వీ వాళ్ళది పెట్టలేదు కాబట్టి రాలేదు, వాళ్ళు పెట్టచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ప్యూర్ మా బ్రదర్ ఆ బాండింగ్లో అలా వెళ్ళిపోయారు అనమాట. అంత దాంట్లోనే టేస్టీ తేజకి 3 వచ్చినాయి, టేస్టీ తేజ ఫ్యామిలీ రాలా, బట్ 6కి 3 వచ్చినాయి అనమాట. విష్ణుప్రియకి కూడా 3 వచ్చినాయి, విష్ణుప్రియ కూడా ఆశ్చర్యపడి ఉంటుంది ఏంది ఇన్నిసార్లు ఉన్నానా అని చెప్పి. నెక్స్ట్ యష్మికి 2 వచ్చినాయి, యష్మి వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. సో బట్ 6కి మాత్రం 2 వచ్చినాయి. రోహిణికి 2, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. సో వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుంటే రోహిణికి కూడా 3 వచ్చినట్టు. ఆ లెక్కన విష్ణుప్రియకి 4 వచ్చినట్టు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చినట్టు, 4/6 వచ్చినట్టు. సో యష్మికి 2/6, రోహిణికి 3/6 అన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ కూడా కలుపుకుంటే. ప్రేరణకు కూడా 3/6 అన్నట్టు, అదర్వైజ్ ప్రేరణ ఫ్యామిలీ కాకుండా ఇద్దరే పెట్టారు. నెక్స్ట్ అవినాష్కి 2/6, వాళ్ళ ఫ్యామిలీ రాలేదు కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. పృథ్వీకి 1, ఒక ఓటే వచ్చింది. నేను కరెక్ట్గా రాసుకున్నానా? పృథ్వీకి ఒకళ్ళే పెట్టారా? పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి 2, అంటే 2/6 అన్నట్టు అంతే. సో అందరికన్నా లీస్ట్ పృథ్వీకి ఒకటే వచ్చింది టాప్ 5లో. బట్ వీళ్ళలో చాలా మంది కన్నా కొద్దిగా పృథ్వీనే ఎలిజిబుల్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము, వారాలు గడవాలి. సో ఇది జరిగింది. వాళ్ళు పెట్టిన స్ట్రాటజీస్ ఓన్లీ వాళ్ళ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి పెట్టారు, కానీ కొద్దిగా ఆడియన్స్ ఒపీనియన్ మాత్రం 3-4 కంటెస్టెంట్స్లో మినిమం 3 కంటెస్టెంట్స్లో మాత్రం తిరుగుతూనే ఉంటుంది. నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళు 3 టాప్ 3 పక్కా అని వెళ్ళిపోయారు. సో నబీల్ గేము ఫస్ట్ వీక్స్తో కంపేర్ చేసుకుంటే అసలు ఫస్ట్లో ఎక్కడికో ఉంది, ఇప్పుడు కొద్దిగా డౌన్ అవుతూ వస్తుంది. ఈ హ్యాస్ టు పిక్. సో అలాగే తనకు అంత ఇన్పుట్స్ రాలా పాపం వాళ్ళ ఇంటి సైడ్ నుంచి, ఇంకొంచెం మంచి ఇన్పుట్స్ రావాలని అనిపించింది నాకు. బట్ ఇక్కడి నుంచి ఎలా గేమ్ ఆడతాడు నామినేషన్స్లో, ఎందుకంటే ఇలా 5 నామినేషన్స్ అబ్బా. దాని తర్వాత టాస్క్లో
నబీల్ స్ట్రాటజీస్ ఎక్కువ వాడుతూ ఉంటాడు. ఆ స్ట్రాటజీస్ కొన్నిసార్లు అంతగా రివర్స్గా ఉంటాయి, కొన్నిసార్లు గట్టిగా పేలుతాయి. అలాంటి గట్టిగా పేలే స్ట్రాటజీ ఒకటి, నెక్స్ట్ మంచి నామినేషన్ పాయింట్స్ ఒకటి పడితే నబీల్కి కొద్దిగా ఇప్పుడు డౌన్లో ఉన్నది కదా, నబీల్ కూడా టైటిల్ రేస్లో ఉండి ఇది 1-on-1 కాకుండా ట్రయాంగిల్ కూడా జరగచ్చు. వీళ్ళు ఏదైతే యాంగిల్స్ వద్దనుకుంటున్నారో ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇవన్నీ, ఆ ట్రయాంగిల్ ఫైట్ కూడా జరగచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంది. తీసేయద్దు నబీల్. అప్పుడే మీరు ఎవరు రేస్లో నుంచి నబీల్ లేడు, నబీల్ థర్డ్కి పడిపోయాడు, ఫోర్త్కి పడిపోయాడు, ఓటింగ్ లేదని చెప్పి ఒక్క టాస్క్, ఒక్క నామినేషన్ ఆడియన్స్లో ఊపొచ్చిందా నబీల్ పైకి వెళ్తాడు. సో అదనమాట సంగతి. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. వీళ్ళ దాంతో సంబంధం ఉందంటే ఉంది. లోపల హౌస్లో గేమ్ మారిద్ది, బయట మనోళ్ళు ఆడుకునే గేమ్ మనోళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మీ ప్రకారం టాప్ 5 ఎవరు? మీరు ఎవరిని టాప్ 5లో అనుకుంటున్నారు ఇప్పటివరకు జరిగిన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది కింద కామెంట్ చేయండి. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ మీ టాప్ 5లో ఎవరున్నారు ఏంటి అని చెప్పి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. రేపు మళ్ళీ ఎపిసోడ్ ఇంకే రోజు లేవు కాబట్టి రేపు ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.